నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో విశేషమైనటువంటి లాభాలను పొందుతుంటారు. స్నేహ సంబంధమైనటువంటి పరిచయాలు ఉపయోగపడుతుంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలుంటాయి. ముఖ్యమైనటువంటి వార్తలు తెలుస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు ఈరోజు ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనుకోకుండా కలిగే ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. కుటుంబ కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైద్యనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ వైద్యనాథ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తొందరపడి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయాలనేటటువంటి ప్రయత్నాలు తగ్గించుకోవాలి. ఇతరుల యొక్క మేలును కోరుతూ ఉండాలి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు దూర ప్రాంతాల గురించి అధికంగా ఆలోచన చేస్తుంటారు. మనోవిచారాలు కనిపిస్తున్నాయి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. అనవసరమైనటువంటి అప్పులకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. సింహరాశి వాళ్లకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటు అవసరమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసీ దళములతో పూజించండి. కన్యారాశి వాళ్లకు వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికమైనటువంటి సంతోషాలుంటాయి. స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే వైద్యులను కలుసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ ధన్వంతరి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. గృహ సంబంధమైనటువంటి ఖర్చులుంటాయి. ఇతరుల యొక్క విమర్శలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి వాటికి స్పందించకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరమును సమర్పణ చేయండి. ధనుస్సు రాశి వారు ప్రయాణ కార్యక్రమాల్లో తొందరపడకూడదు. ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు కార్యక్రమాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అనవసరమైనటువంటి భయము ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు వివిధ రూపాల్లో తాము ఆలోచించినటువంటి విధంగానే పనులు పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి.
కుంభరాశి వారు స్త్రీలతో వివిధ రూపాల్లో కుటుంబ కార్యక్రమాల గురించి చర్చిస్తుంటారు. ప్రయత్న కార్యక్రమాలు కూడా ఫలిస్తుంటాయి. వివిధ రూపాల్లో శక్తికి మించినటువంటి పనులు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మీనరాశి వారు ఇతరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా మీ పనులు పూర్తి చేసుకుంటుండాలి. కోపము ఆవేశాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.